వెల్కమ్ టు MG9 న్యూస్. జాతర వేడుకలను భక్తిభావంతో జరుపుకోవాలి. ఎంఆర్ఓ రుద్రగౌడ్. జరగబోయే శ్రీ కోసిగి ఎల్లమ్మ జాతర రథోత్సవ వేడుకలను భక్తిభావంతో జరుపుకోవాలని కర్నూలు జిల్లా కోసిగి మండల ఎంఆర్ఓ రుద్రగౌడ్ గ్రామ పెద్దలకు తెలియజేశారు. ఈ రోజు కోసిగి పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామ పెద్దలు మరియు మండలంలోని అన్ని శాఖల అధికారులతో కోసిగి మేజర్ పంచాయతీ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ రుద్రగౌడ్ గ్రామ పెద్దలను, అధికారులను, వివిధ పార్టీల నాయకులను ఉద్దేశించి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, రాజకీయ అలజడులకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి రథోత్సవ వేడుకలను జరుపుకోవాలని, భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు తాగునీటి వసతి, వైద్య సదుపాయం, విద్యుత్ అవసరాలతో పాటు శాంతి భద్రతల పట్ల సమీక్ష నిర్వహించారు. దైవ కార్యాలయాలను, రాజకీయాలను చేరాదని, భక్తులకు ఆటంకం కలిగించకుండా అమ్మవారి దర్శనం కావించడం, రథోత్సవం జాతర కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ కార్యక్రమంలో కోరారు. పరిశుభ్రత విషయంలో వచ్చే భక్తులకు వైద్య సేవలు అంది విషయంలో, తాగునీటి విషయంలో ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రుద్రగౌడ్తో పాటు మండలంలోని అన్ని శాఖల అధికారులు, నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఏం జరిగినా లా అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది, చట్టం అనేది ఉంటుంది. కాబట్టి ఆ చట్టం ప్రకారంగా అక్కడ ఏమి చేయాలనేది ఆ సంబంధిత అధికారులు దాన్ని చేసుకుంటారు. కాబట్టి మనం ప్రశాంతమైన వాతావరణంలో అందరూ ఒక స్నేహభావంతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలి. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమావేశం ఏమంటే ఇంకా ఏమైనా మనం ఇంకా ఎక్కువ ఏర్పాట్లు ఏమైనా చేసి వచ్చిన భక్తాదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. ఉన్న దాంట్లో సౌకర్యం కల్పించడం, అది విఐపి రూపంగా కాదు. ఉన్న దాంట్లో మనకున్న బడ్జెట్లో మనం ఏం చేయాలి, ప్రజలకు ఇబ్బంది, వచ్చిన భక్తాలకు ఇబ్బంది లేకుండా చేయడమే మన మెయిన్ కాంటెంట్ ఇది. కాబట్టి ఆ ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం, ఆ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. ఈ సమావేశంలో ఇక్కడ టెంపుల్ హెడ్ ఉన్నాడు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళ సమస్య వాళ్ళు చెప్పారు, RWS వాళ్ళు నీటి గురించి వాళ్ళు చెప్పారు.